హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇటు తెలంగాణకి సంబంధించి బడ్జెట్ పరంగా ఫైట్స్ జరుగుతుంటే అక్కడ ఆంధ్రాలో మాత్రం కొత్త ఫైట్ తెరతీసింది అని చెప్పొచ్చు. అటు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నో కేసెస్కి సంబంధించి హత్యలకి సంబంధించి ఆయన మాట్లాడడానికి వెళ్ళారు. అయితే అక్కడ మాట్లాడుతున్న ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ గురించే మాట్లాడుతున్నారు. అయితే ఈ రెడ్ బుక్ ప్రచారం ఎక్కువగా చేస్తోంది. అందులో ఉన్న పేర్లు ఎందుకు రాసుకున్నారో కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. అదొకసారి చూద్దాం. అధికారం ఉందని అహంకారంతో ఎవరైనా ఏమైనా చెయ్యొచ్చు అని ఉద్దేశంతో చెలరేగిపోయిన వ్యక్తుల పేర్లు అందులో ఉన్నాయి. కుటుంబాన్ని టార్గెట్ చేసి తప్పుడు కేసులు పెడితే ఎవరైనా ఊరుకుంటారా? పార్టీ కార్యకర్తల్ని శారీరకంగా హింసించి ఆస్తులు ధ్వంసం చేసిన వారికి పేర్లు అందులో ఉంటాయి. రాజ్యాంగాన్ని అగౌరవపరిచిన జగన్ రెడ్డి సేవలో తరచిన వారి పేర్లు అందులో ఉన్నాయని లోకేష్ పలుమార్లు చెప్పారు. అంటే ఈ రెడ్ బుక్కి సంబంధించి ఆయన ప్రతిసారి రెడ్ బుక్ని పోర్ట్రేట్ చేస్తూ ఉంటే అసలు ఆ రెడ్ బుక్లో ఉండాల్సిందేంటి ఉంటుందేంటి అనేది ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే లోకేష్ చెప్పిన ఈ మాటల పరంగా చూసుకుంటే లోకేష్ గారు ఎప్పుడైనా సరే ఆయనకు సంబంధించి ఇటు రెడ్ బుక్ అని అక్కడ మాట్లాడినంతసేపు నిరసన చేసినంతసేపు రెడ్ బుక్ గురించే మాట్లాడుతూ ఉంటే ఎందుకు మీరు అంతగానం టెన్షన్ పడుతున్నారు? రెడ్ బుక్లో తన పేరు కూడా ఉంటుందని తన దాకా వస్తుందని జగన్ భయపడుతున్నట్లుగా అయితే లోకేష్ చెప్పడం జరిగింది. అందుకే ఆయన రెడ్ బుక్ అని కలవరిస్తున్నారని మొత్తంగా చూసుకుంటే రెడ్ బుక్కి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాని అలాగే న్యూస్ వర్గాలలో ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఇందులో ఉండబోతున్నారు కాబట్టి ఆయనకి సంబంధించి ఇప్పుడు ఈ రెడ్ బుక్ ఇంప్లాంటేషన్ చట్టం పరంగా జరుగుతుందని అలాగే లోకేష్ గారు చెప్తున్న పరంగా చూసుకుంటే అందులో జగన్ పేరు లేకుండా అయితే ఉండదు. ఆయనను చట్టపరమైన చర్యలతోనే రెడ్ బుక్ ముగించొచ్చని, ఏడ్చినా కింద మీద పడినా జరగాల్సింది జరుగుతుందని, ఎందుకంటే ఏది చట్టవిరుద్ధంగా జరగదని లోకేష్ చెప్పుతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు లోకేష్ గారు చెప్పిన మాటలు అందరికీ కూడా క్లియర్గా అర్థమైపోయి అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా రెడ్ బుక్ ఆధారంగా ఆయన జైలుకి వెళ్లాల్సిందే అనే విధంగా ఆయన అయితే చెప్పుకున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటనే కమెంట్ చేయండి.